सद्गुरु स्वामी पदारविंद सद्गुरु स्वामी पदारविंद सद्गुरु स्वामी पदारविंद ఇక్కడ ఉంది బుద్ధి పుట్టింది ఇక్కడ పుట్టింది బుద్ధి ఇక్కడికి వచ్చేసి ఉండదు చిత్తం ఇక్కడ పుట్టింది ఇక్కడికి వచ్చేసి ఉండదు అహంకారం ఇక్కడ పుట్టింది కిందకు వచ్చేసి ఉండదు ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు ఈ మనస్సు అన్నిటికీ మూల కేంద్రం కాబట్టి ఇప్పుడు జ్ఞానేంద్రియాలన్నీ ఇప్పుడు ఈ మనసుకే ఉన్నాయి ఈ కర్మేంద్రియాలన్నీ ఇప్పుడు ఈ మనసుకే ఉన్నాయి అన్నీ ఇక్కడే లింక్ అయిపోయినప్పుడు ఈ మనస్సుకి అన్నీ పనిచేస్తున్నాయి ఇప్పుడు మొత్తానికి జీవభావమే మనలో ప్రబలం ఉంటుంది ప్రబలంగా ఉండాలి ఎందుకంటే అన్ని పుట్టిన స్థానం నుంచి కిందకి తెచ్చుకునేసి ఉన్నాం తెచ్చుకునేసి ఇప్పుడు బలపడిపోయాడు ఇప్పుడు కింద భాగంలో ఉన్నటువంటి పుట్టిన స్థానాన్ని దగ్గర నుంచి కింద భూమి భాగాన్ని తెచ్చేసి ఉంటే ఆహాన్ని ఇప్పుడు జీవుడికి సంబంధించే కదా ఇప్పుడు ఉండేది ఇది ఈ అధోమోహంలో ఇక్కడ నుంచి మొత్తం అధోమోహంలో ఉన్నాడు అధోమోహం ప్రయాణం అధోమోహంలో ఉండేవాడు జీవుడు తనకి ఏ భావన ఉంటుంది ఇప్పుడు ఆ జ్ఞానాన్ని కిందకి తెచ్చుకునేది ఆ జ్ఞానాన్ని తోడు తెచ్చుకునేసి అజ్ఞానంలో నేను అన్వేషిస్తూ ఉంటాడు నా జ్ఞానం ఉంది నా జ్ఞానం ఉంది అని వీటినన్నింటిని బలపరుచుకుంటాడు ఆ జ్ఞానం తోడు చేసి ఎందుకంటే ఆ జ్ఞానం లేకపోతే ఇవన్నీ పనిచేయవు ఇంద్రియాలు పనిచేయవు జ్ఞానేంద్రియాలు పనిచేయవు ఏ ఒక్కటి పనిచేయవు కాబట్టి ఆ తోడు ఎప్పుడు ఉంటుంది ఆ తోడు అన్నిటికీ ఉంది కాబట్టి ఆ జీవుడు ఈ అధోమోహాన్ని తెచ్చుకునేసినాడు అధోలోకానికి పూర్తిగా నిశ్వాసంలో ఉన్నాడు పూర్తిగా కిందకు వచ్చేసినాడు ఈ అహంభావంతో బలపడిపోయాడు ఈ అహంతో ఈ అహంకారంతో బలపడిపోయినాడు కానీ అందుకు ఈ యొక్క మన ఆలోచనలు దానికి తగ్గట్టే ఉంటాయి ఇప్పుడు ఎవరన్నా ఆలోచన చేయమన్నామే